నదులు, క్షేత్రములు. అగణిత పర్వతారణ్యాలతో కూడుకుని ఉన్నది. 50 యోజనాల వైశాల్యం కలది అయిన భూమి శివాజ్ఞ వల్ల సమస్త ప్రపంచాన్ని భరిస్తోంది. ప్రపంచ వాసులను తరింపచేయడానికి శివుడు అక్కడక్కడ తన క్షేత్రాలను వెలియించాడు. కొన్ని క్షేత్రాలు స్వయంభువాలు, మరికొన్ని ఋష్యనుష్ఠితాలు, మరికొన్ని దేవతాభివందితాలు. నదీ సముద్ర తీరాలలో అనేక క్షేత్రాలున్నాయి. గంగా తీరాన కాశీ మొదలుగా అనేక క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. నర్మదలో స్నానం చేసి అక్కడే ఉండి ఒకరోజు ఉపవసించిన వారికి నాయక పదం లభిస్తుంది. చెప్పుకోదగ్గ నది గోదావరి. నిత్యం గోదావరి 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 అని స్మరించిన మంత్రం చేతనే సర్వ పాపాల్ని వల్లకాట్లో కలిపేసే దివ్య నది గోదావరి. కాశీ క్షేత్రం వల్ల గంగకు పేరు వచ్చినది. గోదావరి నది వల్ల ఇక్కడ క్షేత్రాలకి పేరు వచ్చింది. ఒక గోదావరి స్నానం 100 సంధ్యావందనాలకు పెట్టు. 100 గోదావరి స్నానాలు యోగాభ్యాసానికి తొలిమెట్టు. నిత్యం గౌతమి స్నానం గాని, పర్వదినాలలో గౌతమి స్నానం కానీ ఇచ్చే పుణ్యం అంతా ఇంత అని చెప్పనలవి కాదు. భక్తి శ్రద్ధలతో గోదావరి స్నానం చేసిన వాళ్ళకి బ్రహ్మహత్య పాపాలు, గోహత్య పాతకాలు, గురుసయ్యాగత ద్రోహాలు ఒకటేమిటి, ఎన్ని మహాపాతకాలున్నాయో అన్ని మహాపాతకాల మంటలు చప్పున చల్లారిపోతాయి. బృహస్పతి సింహరాశిలో ఉండగా గోదావరి పుష్కర స్నానం చేసిన వాడికి శివలోకం తప్పదని చెప్పాడు శివుడు. ఎవడు శివభక్తుడో, ఎవడు శివలోకానికి పోవాలనుకుంటాడో, ఎవడు శైవుడో వాడల్లా గోదావరి స్నానం చెయ్యాలి. శివలోకాన్ని ప్రసాదించే దివ్య సరిత్తు గోదావరి. ఈ గోదావరికి నమస్కారం, దాని పుట్టుకి నమస్కారం, దాని ప్రవాహానికి నమస్కారం, దాని పూర్వం వర్తమానం భవిష్యత్తు సమస్తానికి నమస్కారం. గోదావరి అనే శివానికి నమస్కారం, పదే పదే నమస్కారం, మళ్ళీ మళ్ళీ నమస్కారం. ఇంకా కృష్ణవేణి నది ఉంది. విష్ణులోక ప్రాప్తిని ప్రసాదిస్తుందని, తుంగభద్రను ఆరాధించిన వాళ్ళు బ్రహ్మలోకానికి వెళతారని, ఎవరైతే ఏ పుణ్యఫలం వల్లనో బ్రహ్మలోకం చేరి అక్కడ నుండి పునః భూమిని పుట్టవలసి ఉందో వాళ్ళంతా ఖచ్చితంగా సువర్ణముఖి నది తీరాన్నే జన్మిస్తారని చెబుతారు. అందుచేత అటువంటి దివ్య నది, నద తీరస్థ క్షేత్రాలు ముముక్షువులకు సదా వాసయోగ్యాలు. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఇలాంటి పవిత్రమైన పురాణ కథలు మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే భక్తి భావంతో ఈ కథను ఆస్వాదించారా? మరిన్ని శివ కథలు వినాలంటే ఇప్పుడే మా కుటుంబంలో చేరండి. మీ అభిప్రాయాలు మాకు చాలా అమూల్యమైనవి.